So hey guys, welcome back to the YouTube channel of Educated Journey and welcome to Karma Batch where we are going to learn complete AML course. అంటే AML skills అన్ని మీకు ఈ కోర్స్ లో నేర్పిస్తాం అండ్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్డ్ అండ్ దిస్ ఇస్ ద రోడ్ మ్యాప్. ఒకవేళ మీకు ఈ కర్మ బ్యాచ్ ఏంటి అని తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ వీడియో. It's just 4 minutes. Let's get into today's concept, which is strings in Python. So what are strings? String అంటే it is a sequence of characters. So what do you mean by sequence and what do you mean by characters? సో కే అని ఏదైతే ఉందో అది ఒక క్యారెక్టర్. ఏ ఏదైతే ఉందో అదొక క్యారెక్టర్. ఏ ఏదైతే ఉందో అదొక క్యారెక్టర్. అండ్ ఇక్కడ స్పేస్ ఏదైతే ఉందో అదొక క్యారెక్టర్. అండ్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అదొక క్యారెక్టర్. సో క్యారెక్టర్స్ అంటే మీకు ఏంటో తెలిసింది. నా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. సీక్వెన్స్ లో ఒకదాని పక్కన ఉంటే దాన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. సో ఎప్పుడైతే మనం రెండు కోయిట్స్ మధ్యలో అంటే ఇలా రెండు కోడ్స్ ఓపెన్ చేసి ఈ మధ్యలో ఏదైతే రాస్తామో ఎనీ లెటర్ దట్ మే బి ఎనీ స్పెషల్ సింబల్ లైక్ హ్యాష్ ట్యాగ్ ఆర్ దట్ మే బి ఎనీథింగ్ లైక్ @ ఆర్ ఎనీ నెంబర్ ఆర్ ఎనీ డిజిట్ ఏదైనా అవ్వచ్చు. ఈ రెండు కోయిట్స్ మధ్యలో ఏదైతే రాస్తామో దాన్ని స్ట్రింగ్ అంటాం. అండ్ ఆ స్ట్రింగ్ అంటే ఏంటి? ఇట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. సో ఈ స్ట్రింగ్స్ లో మనకు కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ కన్కాటినేషన్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈస్ కోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు కర్మా బ్యాచ్. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ కోర్స్ అంటే నాకు ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇది స్ట్రింగ్ అనే మీకు ఎలా చెప్పాలంటే ఐ ఆల్రెడీ సెట్ టు యూస్ టైప్. సో టైప్ అనే ఫంక్షన్ ని మీరు వాడితే యూ విల్ నో వాట్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇస్ దిస్, వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్. సో కోర్స్లోని కర్మా బ్యాచ్ అంటే అది స్ట్రింగ్ అని మీకు తెలిసింది. ఇప్పుడు కన్కాటినేషన్. సో ఇక్కడ కోర్స్ అని రాశాను కదా, దాని కింద దానిపైన నేను ఇంట్రో అని ఒక వేరియబుల్ చేసి అందులోని వెల్కమ్ టు అంటాను. సో వెల్కమ్ టు అన్నది ఒక స్ట్రింగ్ అండ్ కర్మ బ్యాచ్ అన్నది ఒక స్ట్రింగ్. సో వెల్కమ్ టు నేను ఇంట్రోలో వేసాను, కర్మ బ్యాచ్ నేను కోర్స్లో వేసాను. సో ఎప్పుడైతే నేను ఈ రెండింటిని యాడ్ చేయాలనుకుంటున్నానో అప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఇంట్రో ప్లస్ కోర్స్ అంట. సో మనకి వెల్కమ్ టు కర్మ బ్యాచ్ అండ్ దిస్ ఇస్ వాట్ కన్కాటినేషన్ మీన్స్. సో ఎప్పుడైతే మనం రెండు స్ట్రింగ్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్నే కన్కాటినేషన్ అంట. అండ్ దానికి మనకి కన్కాటినేషన్ ఆపరేటర్ అంటారు. యూజువల్లీ ఇట్స్ ఏ ప్లస్ సింబల్. సో ఈ ఆపరేటర్ ని వాడితే మనకి రెండు స్ట్రింగ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో దిస్ ఇస్ అబౌట్ కన్కాటినేషన్. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండెక్సింగ్. సో ఇప్పుడు మీరు స్ట్రింగ్ అయితే రాస్తారు కర్మ బ్యాచ్ అని. ఇప్పుడు నేను ఇందులోని ఒక సింగిల్ అంటే ఒక సింగిల్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను, లేదా ఓన్లీ కర్మాని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. హౌ డు ఐ డూ దాట్? సో దానికే మనకి ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. అంటే అడ్రస్ లాంటిది. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ కే అని ఉందనుకోండి, దీనికి ఒక అడ్రస్. ఏ అని ఉందనుకోండి, దీనికి ఒక అడ్రస్. ఆర్ ఉందా, దీనికి 2 అడ్రస్. ఎం ఉందా, దీనికి 3 అడ్రస్. ఏ ఉందా, దీనికి 4. ఇక్కడ స్పేస్ కి 5. అలాగా మనకి స్ట్రింగ్ లో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉంటాయో అన్నిటికి కొన్ని అడ్రస్ కింద 0, 1, 2, 3 0 నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి చాలా మంది ఇది మిస్ అవుతారు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ +1 చేసుకుంటూ అది అడ్రస్సింగ్ అయితే ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇండెక్సింగ్. అయితే ఇప్పుడు నేను పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ ని యాక్సెస్ చేయాలంటే 0 నుంచి 4 వరకు అంటే కర్మని యాక్సెస్ చేయాలంటే 0 నుంచి 4 వరకు తీసుకుంటాం. ఫైన్. ఇప్పుడు 0 నుంచి 4 వరకు తీసుకున్నప్పుడు దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? ఓకే, 0 నుంచి 4 వరకు తీసుకుంటే నాకు స్ట్రింగ్ వస్తుంది. బట్ హౌ డు ఐ యాక్సెస్ ఇట్? సో దానికే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్లైసింగ్ ఇన్ పైథాన్. స్లైసింగ్ ఇన్ పైథాన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ పోర్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ సీక్వెన్స్. అంటే ఇదంతా స్ట్రింగ్ అండ్ కర్మ అన్నది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్. సో ఆ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ని మనం యాక్సెస్ చేయాలంటే వి యూస్ స్లైసింగ్ ఇన్ పైథాన్. సో దానికి మీకు ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలియాలి. అండ్ ఇండెక్సింగ్ అంటే ఏంటో చెప్పాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక్కొక్క వాల్యూ అడ్రస్ చేస్తారు. అంటే దీనికి ఒక ఇంటి నెంబర్ లాగా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్ట్రింగ్ స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఏంటో. స్ట్రింగ్ నేమ్ రాస్తాము, రాసిన తర్వాత స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటో డిఫైన్ చేస్తాము, ఎండింగ్ ఇండెక్స్ ఏదో డిఫైన్ చేస్తాం. దాని తర్వాత అది ఎంత స్టెప్ ముందుకు వెళ్ళాలన్నది కూడా డిఫైన్ చేస్తాం. సో ఇందులో మన స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? 0. ఎండింగ్ ఇండెక్స్ ఏంటి? 4. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి స్టార్టింగ్ ఇండెక్స్ వేర్ స్లైసింగ్ బిగిన్స్ ఇంక్లూజివ్. బట్ ఎండింగ్ ఇండెక్స్ వచ్చినప్పటికి ఇండెక్స్ వేర్ స్లైసింగ్ స్టాప్స్ ఎక్స్క్లూజివ్. అంటే ఇక్కడ మనం 4 వరకే తీసుకుంటే ఈ 4 అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది. అంటే ఈ 4 అనేది మన స్ట్రింగ్ లోకి రాదు.
సో మనం +1 తీసుకుంటాం. సో దట్ ఈ స్ట్రింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో 0 నుంచి 5 వరకు తీసుకున్నాం. సో మన ఇండెక్స్ ఏమవుతుంది? 5. సో స్టెప్ 1 అంటే ఏంటి? 0 నుంచి 1కొస్తది. 1 నుంచి 2కొస్తది. 2 నుంచి 3, 3 నుంచి 4 ఇలాగా 1 స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్ మీ కామెంట్ దిస్ ఔట్. అండ్ మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? కోర్స్. అండ్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి? 0. అండ్ ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసరికి 5. అండ్ స్టెప్ వచ్చేసరికి 1. అండ్ లెట్స్ రన్ ఇట్. చూడండి కర్మ అని ప్రింట్ అయింది. కర్మ. అదే ఇప్పుడు నేను బ్యాచ్ ని ప్రింట్ చేయాలనుకోండి. అప్పుడు నేను స్టార్టింగ్ ఇండెక్స్ 8 అవుతుంది. 6. ఎండింగ్ ఇండెక్స్ ఏమవుతుంది? 10 + 1 11. ఇక్కడ ఏం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు 11 తీసుకునే కన్నా మీరు ఏది డిఫైన్ చేయకండి. సో స్టార్టింగ్ ఇండెక్స్ 6 అండ్ ఎండింగ్ ఇండెక్స్ మీరు ఏది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఎండ్ వరకు వెళ్ళిపోతుంది. అండ్ ఇది కూడా ఇక్కడ 1 ఇచ్చాం కదా. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. బ్యాచ్ వస్తుంది చూసారా? అండ్ స్టెప్ కూడా మీరు ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 1 తీసుకుంటుంది. చూడండి బ్యాచ్. ఓకే, ఇందులో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నెగిటివ్ ఇండెక్సింగ్. సో 0 నుంచి స్టార్ట్ చేస్తే పాజిటివ్ ఇండెక్సింగ్. అదే స్ట్రింగ్ ఎండ్ నుంచి -1 నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. సో ఇప్పుడు నేను బ్యాచ్ ని యాక్సెస్ చేయాలంటే నెగిటివ్ ఇండెక్సింగ్ వాడి -5 నుంచి ఎండ్ వరకు వెళ్ళాలి. ఓకే, సో దీన్ని అలా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. -5. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే బ్యాచ్ అనే వస్తుంది. ఎందుకంటే -5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండ్ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఎండ్ వరకు వెళ్తుంది. అండ్ +1 అవుతూ ఉంటుంది. అదే మనం రివర్స్ లో ప్రింట్ చేయాలనుకోండి, అంటే HCTAB స్పేస్ A అంటే స్ట్రింగ్ ని మొత్తం రివర్స్ చేయడం. అండ్ దిస్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్వశ్చన్ ఇన్ స్ట్రింగ్ ఏంటంటే స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి యూజింగ్ స్లైసింగ్. సో అప్పుడు మనం ఎలా చేస్తామంటే, సో పాజిటివ్ ఇండెక్సింగ్ లోని మనం ఎప్పుడైతే స్టార్టింగ్ ఇండెక్స్ డిఫైన్ చేయమో బై డిఫాల్ట్ 0 తీసుకుంటుంది. అండ్ ఎండింగ్ ఇండెక్స్ ఎప్పుడైతే డిఫైన్ చేయమో ఎండ్ వరకు వెళ్తుంది, అంటే స్ట్రింగ్ అంతా ప్రింట్ అవుతుంది. అదే నెగిటివ్ ఇండెక్సింగ్ లోని మనం ఎప్పుడైతే స్టార్టింగ్ ఇండెక్స్ డిఫైన్ చేయమో అప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ అనేది H అవుతుంది. అండ్ ఎండింగ్ ఇండెక్స్ అనేది K అవుతుంది. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ డిఫైన్ చేయమో అప్పుడు. సో నెగిటివ్ ఇండెక్సింగ్ లో నేను స్టార్టింగ్ ఇండెక్స్ డిఫైన్ చేయను, ఎండింగ్ ఇండెక్స్ డిఫైన్ చేయను. సింపుల్ గా -1 అంటాను. అప్పుడు నాకు మొత్తం స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోయింది చూసారా? సో దీన్ని రివర్స్ లో రాస్తే మనకి ఈ స్ట్రింగ్ వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ డిఫైన్ చేస్తామో అప్పుడు మనకి ఏదైతే ఉందో అది వస్తుంది. బట్ ఎప్పుడైతే మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ డిఫైన్ చేయమో అండ్ స్టెప్ ఎప్పుడైతే పాజిటివ్ గా వేస్తామో అప్పుడు మనకి రైట్ సైడ్ అవుతుంది, స్ట్రింగ్ కి రైట్ సైడ్. అండ్ స్టెప్ ఎప్పుడైతే మనం నెగిటివ్ వేస్తామో అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ దట్ మేక్ సెన్స్. అంటే ఎలాగంటే చూడండి, ఇదంతా మన స్ట్రింగ్ అనుకోండి. అండ్ పాజిటివ్ ఎప్పుడైతే మనం పాజిటివ్ స్టెప్ వేస్తామో బై డిఫాల్ట్ స్టార్టింగ్ ఇండెక్స్ 0 అవుతుంది, ఎండింగ్ ఇండెక్స్ 11 అవుతుంది, అంటే ఎండ్ వరకు వచ్చేస్తుంది. అదే మనం ఎప్పుడైతే స్టెప్ నెగిటివ్ వేస్తామో అప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ అనేది H అవుతుంది అండ్ ఎండింగ్ ఇండెక్స్ అనేది K అవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాటింగ్. String formatting is a technique used to insert values into a string in a specific format. ఇప్పుడు నేను ఏమంటానంటే A is equals to 10, B is equals to 20, sum is equals to A plus B. అండ్ ఇప్పుడు నేను సమ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. బట్ బై సేయింగ్ ద సమ్ ఆఫ్ A అండ్ B ఈస్ ఎంత అయితే అంత 30 అలా చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ద సమ్ ఆఫ్ A అండ్ B ఈస్ 30. సో ఇలా ప్రింట్ చేస్తే సమ్ ఆఫ్ A అండ్ B ఈస్ 30. కాకపోతే A వాల్యూ నాకు ఇక్కడ కావాలి, B వాల్యూ ఇక్కడ నాకు కావాలి. అండ్ 30 బదులు యాక్చువల్ గా సమ్ వస్తుంది. ద సమ్ ఆఫ్ A అండ్ B ఈస్ సమ్ అని రాశాను కదా. సో మనకి ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే A వాల్యూలోని మనకి A వాల్యూ ఎంత ఉందో అంత కావాలి, B వాల్యూలోని B వాల్యూ ఎంత ఉందో అంత కావాలి. అండ్ సమ్ వాల్యూలోని ఈ రెండిటి సమ్ యాడ్ అయిపోవాలి, అంటే దట్ ఈస్ 30. సో ద సమ్ ఆఫ్ 10 అండ్ 20 ఈస్ 30 అని నాకు రావాలి బై యూజింగ్ దిస్ స్ట్రింగ్స్. సో మనం ఎప్పుడైతే స్ట్రింగ్ లోని వేరియబుల్ యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్ట్రింగ్ ఫార్మాటింగ్ అంటారు. సో అలా చేయాలంటే మనకి మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. ఫార్మాట్ మెథడ్, ఎఫ్ స్ట్రింగ్స్ మెథడ్ అండ్ మాడ్యులస్ ఫార్మాటింగ్. ఇది చాలా ఓల్డ్ మెథడ్ అండ్ బేసికల్లీ మీరు C++ చేసి ఉంటే అందులో వాడతారు. సో వీఆర్ నాట్ యూజింగ్ ఇట్, అంటే ఇది అసలు అవసరం లేదు, ఇది చాలా పాతది. సో వీ వోంట్ లెర్న్ ఇట్ అండ్ వీ విల్ బి ఫోకసింగ్ ఆన్ ఫార్మాట్. ఈవెన్ దో ఇది కూడా పాతది, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. And the famous and most used F strings method is very important and very easy. We will be going with this. మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫార్మాట్ మెథడ్. ఫార్మాట్ మెథడ్ వాడి చేయడం అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఏదైతే పెట్టాలనుకున్నా అక్కడ ఒక కర్లీ బ్రేసెస్ పెడతాము అండ్ B వేరియబుల్ ప్లేస్ లో కర్లీ బ్రేస్ పెడతాం.
సమ్ ప్లేస్ లోనే ఒక కర్లీ బ్రేసెస్ పెడతాం. సో ఎక్కడెక్కడైతే మనకి వేరియబుల్ వాల్యూ కావాలో అక్కడక్కడ మనం కర్లీ బ్రేసెస్ పెడతాం. పెట్టి స్ట్రింగ్ అయిపోయిన తర్వాత డాట్ ఫార్మాట్ అని రాసి ఫార్మాట్ ఫంక్షన్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఏముంది, ఫస్ట్ మనకి ఏం కావాలి, ఏ కావాలి కాబట్టి ఇందులో మనం ఫస్ట్ ఏని పాస్ చేస్తాం. దాని తర్వాత సెకండ్ కర్లీ బ్రేసెస్ లో ఏం కావాలి, బి కావాలి. సో ఇక్కడ బిని పాస్ చేస్తాం. అండ్ థర్డ్ కర్లీ బ్రేసెస్ లో నాకు సమ్ కావాలి, సమ్ వాల్యూ. సో సమ్ వేరియబుల్ ని పాస్ చేస్తాను. అండ్ ఎప్పుడైతే నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తానో, ఓకే ఇక్కడ క్లోజ్ చేయలేదు పారాన్సిస్. అండ్ ఎప్పుడైతే నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తానో, ద సమ్ ఆఫ్ 10 and 20 ఈస్ 30. ఐ హోప్ దట్ మేక్ సెన్స్. ఫార్మాట్ మెథడ్ లో నార్మల్ ఇండెక్సింగ్ అంటారు. స్టార్టింగ్ ఇండెక్స్ లో ఏ పెట్టాం కదా, దాని తర్వాత బి పెట్టాం కదా. సో ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ లో ఏ వాల్యూ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ లో బి వాల్యూ, దాని తర్వాత నెక్స్ట్ ఇండెక్స్ లో సమ్ వాల్యూ. అండ్ అదే కాకుండా మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మాటింగ్ ఉంటుంది. ఫార్మాట్ మెథడ్స్ లోని ఇండెక్స్ బేస్డ్ ఫార్మాటింగ్. అంటే ఇప్పుడు నేను దీనికి ఇండెక్సింగ్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇండెక్సింగ్ ఏమంటే ఎలాగిస్తారు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2. సో ఈ వాల్యూలు ఇక్కడ కావాలంటే ఇక్కడ మనం వీటి ఇండెక్స్ వాల్యూస్ వేస్తాం. అంటే ఫస్ట్ వాల్యూ ఏంటి, 0. సో ఏ వాల్యూ 0 కాబట్టి నేను సెకండ్ ఇస్తాను చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. 0 అండ్ బి వాల్యూ 1, అంటే బి యొక్క ఇండెక్స్ 1 కాబట్టి నేను స్టార్టింగ్ లో ఇస్తాను 1. అండ్ సమ్ యొక్క ఇండెక్స్ 2 కాబట్టి ఇది యాజ్ యూజువల్ ఇక్కడ ఉంటుంది. సో ద సమ్ ఆఫ్ 20 and 10 ఈస్ 30 అని వస్తుంది. చూడండి, ద సమ్ ఆఫ్ 20 and 10 ఈస్ 30. ఎందుకు అలాగ వచ్చిందంటే బి యొక్క ఇండెక్స్ 1 ఇక్కడ ఫార్మాట్ లో. సో 1 అనే వాల్యూని ఇక్కడ వేసాం కాబట్టి 20 అన్నది ఫస్ట్ వచ్చింది. అండ్ 0, సో ఏ యొక్క ఇండెక్స్ 0 కాబట్టి 10 అనేది సెకండ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి వాల్యూ బేస్డ్ ఫార్మాటింగ్. వాల్యూ బేస్డ్ ఫార్మాటింగ్ అంటే ఇక్కడ ఇవేం రాయవసరం లేదు, డైరెక్ట్ గా మనం సో ఇక్కడ ఏం రాస్తాం అంటే డైరెక్ట్ గా వేరియబుల్ నేమే ఇక్కడ రాసేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏ వాల్యూ ఎంతో చెప్తాము 10, బి వాల్యూ ఎంత 20, సమ్ వాల్యూ ఎంత a ప్లస్ బి. సో ద సమ్ ఆఫ్ 10 and 20 ఈస్ 30. సో ఇక్కడ ఏమైందంటే వేరియబుల్ సపరేట్ గా తీసుకునే బదులు ఇందులోనే మనం వేరియబుల్ వాల్యూ ఏంటో చెప్పేస్తున్నాం. సో ఇలా కూడా మనం ఫార్మాట్ మెథడ్ ని వాడచ్చు. ఫార్మాట్ మెథడ్ ఇస్ డన్. అండ్ ఇది జస్ట్ మీకు అర్థమైతే చాలు. మాక్సిమం ఇది ఎక్కడ వాడరు, బట్ వాడితే మీకు అర్థం అవడానికి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ ఎఫ్ స్ట్రింగ్. An F string is a formatted string literal that allows you to insert variables or expressions directly inside a string, curly braces, blah blah blah. Don't care. It's just మీకు డెఫినేషన్ కి ఎక్కడైనా ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడానికి నేను పెట్టాను. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ హౌ ఎఫ్ స్ట్రింగ్స్ వర్క్. నేను ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 అన్నాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, ఫార్మాట్ మెథడ్ వాడకుండా చాలా ఈజీగా చేద్దాం. చూడండి, ఎఫ్ రాస్తాను. ఎఫ్ రాసిన తర్వాత ఏదైతే స్ట్రింగ్ రాయాలనుకుంటున్నానో అది రాస్తాను. సో ఇక్కడ నేను ఏం స్ట్రింగ్ రాయాలనుకుంటున్నా అంటే ద సమ్ ఈస్ అని చెప్పి ఇక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి సమ్ అని రాసండి ఇక్కడ. సో ఎఫ్ అని రాస్తారు, దాని తర్వాత స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ అని రాస్తారు. రాసిన తర్వాత ఈ సమ్ ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో ఆ వేరియబుల్ నేమ్ కర్లీ బ్రేస్ లో రాస్తే మనకి ఆ వేరియబుల్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్యుకేటెడ్ జర్నీ అంటాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్యుకేటెడ్ జర్నీ. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఎఫ్ స్ట్రింగ్స్ పెట్టి మై నేమ్ ఈస్ నేమ్. సో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుందో ప్రిడిక్ట్ చేయండి మీరు ఫస్ట్. సో మై నేమ్ ఈస్ ఎడ్యుకేటెడ్ జర్నీ అని వస్తుంది. మై నేమ్ ఈస్ ఎడ్యుకేటెడ్ జర్నీ. ఎందుకు, నేమ్ అనే వేరియబుల్ లోనే ఎడ్యుకేటెడ్ జర్నీ అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ఈ వేరియబుల్ యొక్క వాల్యూని నేను స్ట్రింగ్ లో యాక్సెస్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎఫ్ అని రాసి ఎఫ్ స్ట్రింగ్స్ లో ఏం చేస్తాం అంటే ఎఫ్ అని రాస్తాం. దాని తర్వాత స్ట్రింగ్ అంతా రాస్తాం. అండ్ స్ట్రింగ్ రాసిన తర్వాత ఎక్కడైతే మనకి వేరియబుల్ యొక్క వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అక్కడ కర్లీ బ్రేసెస్ లోని ఆ వేరియబుల్ యొక్క నేమ్ రాస్తే చాలు, మనకి ఆ వేరియబుల్ యొక్క వాల్యూ యాక్సెస్ అవుతుంది స్ట్రింగ్ లో. సో దట్ వి గెట్ మై నేమ్ ఈస్ ఎడ్యుకేటెడ్ జర్నీ. సో దట్స్ ఇట్ అబౌట్ స్ట్రింగ్స్. అండ్ ఈ మాత్రం చాలు మీకు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి స్ట్రింగ్స్ గురించి.